రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని ఆలోచనాపరుల వేదిక వ్యతిరేకించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ వ్యతిరేకించడానికి గల కారణాలు కూడా సవివరంగా అప్పుడు చెప్పాం. అందులో భాగంగానే అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, వాటి నిర్మాణాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు ఎన్ని, దానికి కావలసిన నిధులెంత, వాటిని పూర్తి చేస్తే రైతులకు కలిగే లాభం ఏమిటి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇంకా ఇవ్వాల్సినటువంటి ఆయకట్టు, దానికి కావాల్సిన ఫీల్డ్ ఛానల్స్, బ్రాంచ్ కెనాల్స్, వీటన్నిటి పరిస్థితి ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం కోసం 3 రోజుల పాటు ఆలోచనాపరుల వేదిక ఇతర సభ్యులతో పాటు కలిసి ప్రకాశం జిల్లా వెలుగొండ అలాగే శ్రీశైలం ఆధారంగా కట్టినటువంటి ప్రాజెక్టులు మొదటి దశ సందర్శన పూర్తి చేశాం. అందులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రతిపాదించినటువంటి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అలాగే మల్యాల ముచ్చుమర్రి లిఫ్టులు, అలాగే గోరకల్లు రిజర్వాయరు, వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత మార్కాపురం ఏరియాలోను అలాగే కర్నూలులోను నీటిపారుదల శాఖ అధికారులతో కూడా వీలైనంత వరకు మాట్లాడిన తర్వాత మేము ఒక అంచనాకు వచ్చాం. దాని ప్రకారం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు శుద్ధ దండగని కేవలం 5 నుండి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందించడానికి అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడం మొదటి ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. ఈ విషయంలో సవివరంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి లేఖ వ్రాస్తాం. దీని వివరాలన్నింటినీ ఒక మీడియా నోట్ రూపంలో మీడియాకు కూడా తెలియజేస్తాం. ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రతి ప్రాజెక్టు వెనక ఉన్నటువంటి అసంపూర్తి పనులు, వాటి వల్ల జరిగే నష్టం గురించి మళ్ళీ వివరంగా చిన్న చిన్న వీడియోల్లో మీ ముందుకు ఉంచుతాను.